సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింప చేసేవి రంగవల్లులైతే ప్రజాస్వామ్య ప్రతిష్టతను నిలిపేది ఓటు హక్కు అని జిల్లా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక పర్యవేక్షకులు కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్ హితవు పలికారు. మన ఓటు మన ధైర్యం మన భవిత అన్న నినాదంతో కడప నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో SVEEP కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించే రంగవల్లుల సాంస్కృతిక పోటీల కార్యక్రమాన్ని కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరులుగా మన బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరు వేసే రంగవల్లులు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విలువైన కళాఖండాలు అని కొనియాడుతూ మన దేశ ప్రజాస్వామ్య ప్రతిష్టతను నిలబడేది మీ ఓటు హక్కు మాత్రమే అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలోని ఓటు వ్యవస్థను ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తున్నాయన్నారు. ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ శ్రీ నోడల్ ఆఫీసర్ గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఈరోజు చక్కగా పార్టిసిపేట్ చేసి అండ్ లాస్ట్ ఎవరు వెళ్ళొద్దండి, మీ అందరికీ కన్సలేషన్ ప్రైజెస్ ఉన్నాయి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఉంది. సో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. సో మీరు మాట్లాడిన తర్వాత మీకు 1 by 1 పిలుస్తారు. మీరు ఆ గిఫ్ట్ హ్యాంపర్ని తీసుకునే మీ ఇంటికి వెళ్ళండి సంతోషంగా. ఈరోజు ఈవినింగ్ అయితే మీరు ఈ రాజీవ్ మార్గ్ని కలర్ఫుల్గా చేశారో, మీ రాబోయే 5 సంవత్సరాలు కూడా మీ లైఫ్ని, మన భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని కూడా ఇలా కలర్ఫుల్గా చేయడానికి మీరు మే 13వ తారీఖున ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసి మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా చెప్పి వాళ్ళ చేత కూడా ఓటు వేయించి మనకి అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యేలాగా మీరందరూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ చూస్తారని చెప్పి ఇక్కడ ఈరోజు ముగ్గు వేయడం కాదు, చాలా మంది రాశారు బ్యాలెట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ద బుల్లెట్ అని చెప్పి. అది మీరు ఓటేసి నిరూపించాలి, దాన్ని ఆచరణలోకి పెట్టాలి. సో అప్పుడే మీరు రాసిన నిజమైన ప్రజాస్వామ్యం కానీ, మీరు రాసిన ఓట్స్ కానీ, లేకపోతే మీరు వేసిన ముగ్గుకి ఒక డెఫినేషన్ అనేది అందుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా మే 13వ తారీఖున ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. కడపలో ఇంతకు ముందు మనకి 62% ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది. కానీ ఈసారి మీరందరూ ఇంత చైతన్యవంతంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి ఓటర్ పండుగని భుజాల పైన తీసుకుని వెళ్ళి మంచి ఓటింగ్ పర్సెంటేజ్ నమోదు చేసి ఘనంగా డెమోక్రసీని స్ట్రెంథెన్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈరోజు ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన మీరందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మెప్మా సిబ్బంది అందరికీ కూడా, CMM CEOs అండ్ RPs అందరికీ, అదేవిధంగా IEC టీమ్కి అండ్ KMC రెవెన్యూ వింగ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో ఈ రోజున జోష్ మీరు మే 13న ఒక 100 రెట్లు చూపించి పోలింగ్ స్టేషన్స్ అన్ని మీ చిరునవ్వులతో నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.